వినేవారికి స్వాగతం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ప్రపంచాన్ని వెనికిస్తున్న ఒక భయంకరమైన ప్రశ్నను తీసుకోబోతున్నాం. అదేంటంటే రష్యా వర్సెస్ అమెరికా. నిజంగానే మనం మూడో ప్రపంచ యుద్ధం ముంగిటి ఉన్నామా? ఇది చాలా తీవ్రమైన అంశం. అవును. అందుకే ఈరోజు మనం ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ అంటే ISW రిపోర్ట్స్, వరల్డ్ బ్యాంక్ డేటా, స్టిమ్సన్ సెంటర్ టాప్ 10 గ్లోబల్ రిస్క్స్, ఇంకా ఈ పరోక్ష యుద్ధాలపై వచ్చిన అకాడమిక్ రీసెర్చ్ పేపర్స్ ఆధారంగా దీన్ని లోతుగా విశ్లేషిద్దాం. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య మాటల యుద్ధం, ఆర్థిక ఆంక్షలు, పరోక్ష దాడులు నిజంగా అణుయుద్ధానికి దారితీస్తాయా? ఇక్కడ మనం ఏ దేశానికి మద్దతివ్వడం లేదు, కేవలం ఆధారాలు చెబుతున్న వాస్తవాలను మాత్రమే చూద్దాం. ఖచ్చితంగా ఆధారాలను నిశితంగా పరిశీలిస్తే ఇది కేవలం రెండు దేశాల సరిహద్దుల సమస్య కాదు, మొత్తం ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే పరిణామం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే. ముందుగా ఇరు దేశాల నాయకులు వాడుతున్న పదజాలాన్ని, అంటే ఆ రెటోరిక్ని చూస్తే అసలు యుద్ధం ఎంత దగ్గరలో ఉందో అనిపిస్తుంది. ఏప్రిల్ 2026 నాటి ISW రిపోర్ట్ ప్రకారం రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్పర్సన్ డిమిత్రి మెద్వెదేవ్ మాటలు చాలా అంటే చాలా తీవ్రంగా ఉన్నాయి. అవును, ఆయన వాడిన పదం అస్తిత్వ పోరాటం. ఎగ్జాక్ట్లీ. పశ్చిమ దేశాలతో రష్యాది ఏదో మామూలు గొడవ కాదు, అది ఒక అస్తిత్వ పోరాటం, అంటే ఎగ్జిస్టెన్షియల్ కాన్ఫ్లిక్ట్ అని, ఇది ఒక తరంపాటు ముగిసేది కాదని ఆయన ప్రకటించారు. కాని నాకో సందేహం. అంటే సినిమాల్లో విలన్ పక్కనుండే వ్యక్తి గట్టిగా అరుస్తుంటాడు, కాని అసలు విలన్ చాలా సైలెంట్గా పావులు కదుపుతాడు కదా. మెద్వెదేవ్ మాటలు కూడా అలాంటివేనా? అలా అనుకుంటే మనం పొరబడినట్లే. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ నాయకుల మాటలు కేవలం గాలి బెదిరింపులు మాత్రమే కాదు, వారి ఆయుధాల తయారీ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. స్టిమ్సన్ సెంటర్ నివేదిక ప్రకారం మనమిప్పుడు అధికారికంగా 3వ అణుయుగంలో ఉన్నాం, అంటే థర్డ్ న్యూక్లియర్ ఎరా. ఒక్క నిమిషం, 3వ అణుయుగమా? అవును. డూమ్స్బే క్లాక్, అదే ప్రళయానికి సూచికగా ఉండే ఘడియారం, ఇప్పుడు అర్ధరాత్రికి కేవలం 89 సెకండ్ల దూరంలో ఉంది. పాతకాలం నాటి బ్యాలెన్స్ ఇప్పుడు అస్సలు లేదు. ఆర్మ్స్ కంట్రోల్ ఒప్పందాలన్నీ ముగిసిపోతున్నాయి. వమ్మో, 89 సెకండ్లేనా? ఇది వింటుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది. అంటే వీళ్ళు నిజంగానే అణువాయుధాలను రెడీ చేస్తున్నారా? ఖచ్చితంగా. డేటా చూస్తే అమెరికా తన న్యూక్లియర్ ట్రయాడ్ వ్యవస్థను, అంటే గాలి, నేల, సముద్రం నుండి దాడి చేసే వ్యవస్థను ఆధునీకరించడానికి ఏకంగా $11.7 ట్రిలియన్ ఖర్చు పెడుతోంది. $11.7 ట్రిలియన్? బాబోయ్, ఇంత భారీ బడ్జెట్ ఎందుకు? అంటే కేవలం ఆయుధాల సంఖ్యని పెంచుతున్నారా? కాదు. ఇది సంఖ్య గురించి కాదు, వేగం గురించి. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సానిక్ క్షిపణులతో వ్యవస్థలను నింపుతున్నారు. మరోవైపు రష్యా, చైనా కూడా ఇదే స్థాయిలో వ్యూహాత్మక అణు ఆయుధాలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇది నిజంగానే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. రైట్. కానీ నేరుగా అణుయుద్ధం చేసుకుంటే రెండు దేశాలు నాశనమవుతాయి. మ్యూచువలీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ కదా. అందుకే వాళ్ళు నేరుగా కొట్టుకోకుండా పరోక్ష యుద్ధాలు, అంటే ప్రాక్సీ వార్స్ వైపు మళ్లారు. అణువాయుధాలు వాడకుండా వాళ్ళు ఎలా పోరాడుతున్నారో ఇప్పుడు మనం చూద్దాం. పరోక్ష యుద్ధాల గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఉక్రెయిన్ గురించి చెప్పుకోవాలి. ఉక్రెయిన్ ఒక పరోక్ష యుద్ధభూమిగా ఎలా మారిందో రీసెర్చ్ పేపర్ స్పష్టంగా వివరిస్తున్నాయి. ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్ కోసం అమెరికా మరో $400 మిలియన్ ఫండ్స్, అవును, అలాగే F-16 ఫ్లైట్ సిమ్యులేటర్లను విడుదల చేసింది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. అంటే ఇద్దరు గజకండ బలమున్న మల్లయోధులు నేరుగా కొట్టుకోకుండా తమ కింది వాళ్లని ఉసిగొల్పి కొట్లాట ఆడుకుంటున్నారన్నమాట. కాని ఈ యుద్ధం కేవలం తుపాకులతో జరగట్లేదు కదా. అస్సలు కాదు. ఇది సైబర్ రంగంలోకి పూర్తిగా వ్యాపించింది. ఐటీ ఆర్మీ ఆఫ్ యుక్రెయిన్, అంటే ఐటీ ఆర్మీ ఆఫ్ యుక్రెయిన్ వంటి స్వతంత్ర సైబర్ గ్రూపులు రష్యాపై తీవ్రమైన దాడులు చేస్తున్నాయి. డేటా గమనిస్తే ఈ సైబర్ దాడుల్లో 43% రష్యా ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలపైనే జరిగాయి. 43%? అంటే సగం వ్యవస్థను డిజిటల్గా స్తంభింపజేశారన్నమాట. అవును. ఇంకో 14% నేరుగా స్బేర్బ్యాంక్ లాంటి ఆర్థిక వ్యవస్థలపై జరిగాయి. అయితే ఇక్కడ నాకో సందేహం. ఈ హ్యాకర్లు స్వతంత్రంగా పనిచేస్తారు కదా. ఒకవేళ ఈ సైబర్ కిరాయి సైన్యాలు తమ స్పాన్సర్ మాట వినకపోతే పరిస్థితి ఏంటి? అంటే అమెరికాకు దీనివల్ల ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో కనెక్ట్ చేసి చూస్తే
ఈ పరోక్ష యుద్ధాల్లో రెండు రకాలుంటాయి. ఒకటి ట్రాన్సాక్షనల్ అంటే లావాదేవీల ఆధారితం, రెండవది ఎక్స్‌ప్లాయిటేటివ్ అంటే దోపిడీ ఆధారితం. ఉక్రెయిన్కు అమెరికా లేదా నాటో ఇస్తున్న మద్దతును, అది భౌతికమైనా సైబర్ అయినా, రష్యా తమపై జరుగుతున్న ప్రత్యక్ష దాడిగానే చూస్తోంది. ఓ, అంటే రష్యా దీన్ని అమెరికా దాడిలాగే భావిస్తోందన్నమాట. ఖచ్చితంగా. ఈ పరోక్ష సైన్యాల వల్ల యుద్ధం ఏ క్షణమైనా అదుపు తప్పవచ్చు, ఎవ్వరూ కంట్రోల్ చెయ్యలేని పరిస్థితి రావచ్చు. నిజంగా ఉనుకు పుట్టించే విషయం ఇది. సరే, పరోక్ష యుద్ధాలు చేయడానికి డబ్బు కావాలి, అలాగే ప్రపంచ దేశాల మద్దతు కావాలి. అందుకే రష్యా, అమెరికా ఇప్పుడు ఆర్థిక యుద్ధం అంటే ఎకనామిక్ వార్ఫేర్ మరియు మిత్రపక్షాలను కూడగట్టుకునే పనిలో పడ్డాయి. ఇది మన ఆసియా దేశాలపై ఎలా ప్రభావం చూపుతోందో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. 2026 నాటికి మిడిల్ ఈస్ట్లో ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల హార్మూజ్ జలసంధి మూసుకుపోయింది. ఒక్క నిమిషం, హార్మూజ్ జలసంధి మూసుకుపోవడం అంటే ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద బ్రేక్ పడినట్లే కదా? అవును. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ ఇంధన ధరలు ఏకంగా 24% పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ $86లకు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ సప్లైలో 20% నిలిచిపోయింది. దీనివల్ల 2026 ఇరాన్ వార్ఫ్యూయల్ క్రైసిస్ అంటే తీవ్రమైన ఇంధన సంక్షోభం ఏర్పడింది. దీనివల్లే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఒక రకమైన అల్లాకల్లోరూ నెలకొంది కదా. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. సరిగ్గా చెప్పారు. ఇదే సమయంలో అమెరికా, రష్యా తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఇతర దేశాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. అవును, ఇండియా విషయానికొస్తే ఇక్కడ జరిగింది ఒక అద్భుతమైన దౌత్య యుద్ధం అనాలి. రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు అమెరికా, అదేనండి ట్రంప్ ప్రభుత్వం ఇండియాపై ఏకంగా 25% టారిఫ్ విధించింది కదా. అవును, 25% సుంకం వేశారు. అది చాలా పెద్ద దెబ్బ. కాని ఫిబ్రవరి 2026లో ఇండియా రష్యా ఆయిల్ కొనుగోలు ఆపి అమెరికా ఇంధనం కొనడానికి, అలాగే డిఫెన్స్ సహకారం పెంచుకోవడానికి అంగీకరించింది. రైట్. అలా అంగీకరించిన వెంటనే ఆ టారిఫ్ని తీసేశారు కూడా. దానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14384 పాస్ చేశారు. అంటే దీని అర్థమేమిటంటారు? ఇండియా ఒక సన్నటి తాడు మీద నడుస్తున్న సర్కస్ ఫీట్ లాంటిది చేస్తోందా? అమెరికా తన ఆర్థిక శక్తిని ఉపయోగించి రష్యా వైపు వెళ్లకుండా ఇండియాను తనవైపు లాక్కుంటోందా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుంది. అవును, నేటి యుద్ధాలు కేవలం క్షిపణులతో కాకుండా ఇలా టారిఫ్లు, ఇంధన సరఫరా, దౌత్యపరమైన ఒత్తిళ్ల ద్వారా జరుగుతున్నాయి. సింగపూర్లోని ఆర్ఎస్ఐఎస్ రిపోర్ట్ ప్రకారం ఇండియా అనుసరిస్తున్న వ్యూహాన్ని స్ట్రాటజిక్ ఆటోనమీ అంటారు. స్ట్రాటజిక్ ఆటోనమీ అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. అంటే మన నిర్ణయాలు మనమే తీసుకోవడం. అవును. ఆసియాలో చైనాను ఎదుర్కోవటానికి ఇండియాకు ఖచ్చితంగా అమెరికా అవసరం. అదే సమయంలో రష్యా పూర్తిగా చైనా వైపు వెళ్ళిపోకుండా ఉండటం కోసం రష్యాను కూడా కలుపుకుపోవాలనేది ఇండియా వ్యూహం. దేశాలు తమ సొంత ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య ఇలా బ్యాలెన్స్ చేయాల్సి వస్తోంది. ఇది చూస్తుంటే ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. రేపో మాపో ఆకాశం నుంచి అణుబాంబులు పడిపోకపోవచ్చు, కానీ అమెరికా రష్యా మధ్య యుద్ధం ఇప్పటికి మొదలైపోయింది. ఖచ్చితంగా మొదలైంది. అవును, ఇది ఒక తరంపాటు సాగే పోరాటం. పరోక్ష యుద్ధాలు, సైబర్ దాడులు, 25% టారిఫ్ల లాంటి ఆర్థిక ఆంక్షలు మరియు ఈ ఇంధన సంక్షోభాల రూపంలో ఈ యుద్ధం మన కళ్ల ముందే జరుగుతోంది. ప్రతి దేశం ఇందులో తన వంతు పావులు కదుపుతోంది. నిజమే. కానీ ఈ విశ్లేషణ నుండి బయలుదేరే ముందు ఆలోచించాల్సిన అత్యంత భయంకరమైన విషయం ఒకటుంది. ఏంటది? అగ్రరాజ్యాలు తమ కోసం పోరాడటానికి సైబర్ గ్రూపులు, స్థానిక మిలిటెంట్ల వంటి పరోక్ష సంస్థలపై, అంటే ఈ ప్రాక్సీ గ్రూప్స్పై ఆధారపడుతున్నాయి కదా. ఒకవేళ ఏ నియంత్రణ లేని ఈ పరోక్ష సంస్థల్లో ఏ ఒక్కటైనా తమ పరిధి దాటి సొంతంగా ఏదైనా భారీ వినాశనకర దాడికి పాల్పడితే ఏమవుతుంది? అంటే ఒక పవర్ గ్రిడ్ పైనో లేక న్యూక్లియర్ ప్లాంట్ పైనో హ్యాకర్లు వాళ్లంతట వాళ్లే దాడి చేస్తే? ఎగ్జాక్ట్లీ. అప్పుడు అగ్రరాజ్యాలు యుద్ధం వద్దనుకున్నా ఆ చర్య వారిని ప్రత్యక్ష మూడవ ప్రపంచ యుద్ధంలోకి లాగే అవకాశం లేదా? ఒకసారి దీని గురించి లోటుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అబ్బా, ఇది నిజంగా వణుకు పుట్టించే ఆలోచన. తాము సృష్టించిన రాక్షసులే
రేపు తమ వినాశనానికి దారితీస్తాయేమో. ఆహా! ఈ లోతైన విశ్లేషణ ప్రపంచ భద్రతకు సంబంధించిన ఎన్నో కొత్త, వాస్తవిక విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాం. నమస్కారం.